గోవర్ధన పూజ. సో అసలు ఏంటి ఈ గోవర్ధన, ఎందుకు వచ్చారు, విశిష్టత చెప్తాను తర్వాత. ఒకసారి కృష్ణుడు 5 సంవత్సరాలు ఉన్నప్పుడు బృందావనంలో ఎంతో మంది రాక్షసులు వచ్చి ఆయన్ని చంపడానికి వస్తున్నారు. సో కృష్ణ వాళ్ళందరినీ చంపేసి రోజు జీవితం గడుస్తుంది. ఒకరోజు ఈ మాసంలో వర్షాలు కావాలని వాళ్ళు ఏం చేశారంటే ఉదయాన్నే ఊరు మొత్తం, బృందావనం మొత్తం, ప్రతి ఇంట్లో మంచిగా ఇల్లుని అలంకరించుకున్నారు, క్లీన్ చేసుకుని అలంకరించుకున్నారు. ఏంటి ఆవు పేడ చల్లుకున్నారు, ముగ్గులు వేసారు, పూలమాలు కట్టారు, తోరణాలు కట్టారు, అన్ని చేస్తున్నారు. పిండి వంటలు చేస్తున్నారు, కొత్త బట్టలు వేసుకున్నారు, ఇవన్నీ చేస్తున్నారు. సో కృష్ణునికి డౌట్ వచ్చింది. సో అంతకన్నా ముందు చూశాడేమో కానీ ఆయనకి ఊహ లేదు. సో 5 సంవత్సరాలు అయ్యారు కదా, 5 సంవత్సరాలు అయితే పిల్లలు ఇంకా ప్రశ్నలు వేస్తుంటారు, ఇదేంటి అదేంటి. ముఖ్యంగా ఆడపిల్లలు ఎక్కువ ప్రశ్న వేస్తారు. ప్రశ్న వేశాడు, నాన్న ఏం జరుగుతుంది, మన ఊర్లో ఎవరిదన్నా పెళ్ళి ఉందా అని. మామూలుగా పెళ్ళి అయితే మన ఇంట్లోనే ఆడవి ఉంటుంది, పక్కింట్లో ఉండదు కదా, అంతేనా? ఈ రోజుల్లో ఆ ఇంట్లో కూడా ఉండట్లేదు ఆడవిడి, ఓన్లీ ఫంక్షన్ హాల్లో ఉంటుంది అంతే. అంతే ఆ టైంకి. సో పూర్వం పెళ్ళి అంటే అందరింట్లో హడావిడే ఉండేది. వారం 15 రోజులు అందరింట్లో. ఆ ఊర్లో ఆ అమ్మాయి ఆ అబ్బాయి అంటే ప్రతి ఇంట్లో వాళ్ళ అబ్బాయి అన్నట్టుగా, ప్రతి ఇంట్లో వాళ్ళ అమ్మాయి అన్నట్టుగా అట్లా చేసుకునేవారు. సో ఈరోజు గంట ముందు పోతారు, అందరు మొత్తం డబ్బులు ఇస్తే మొత్తం అరేంజ్ చేస్తాడు, వెళ్ళి వచ్చేస్తారు. బంధాలు దృఢంగా నిలబడట్లేదు. ఎందుకంటే ప్రేమతో జరగట్లేదు అక్కడ. సో పూర్వం అంతా ఈ అబ్బాయి మా అబ్బాయి, ఈ అమ్మాయి మా అమ్మాయి అని ఆ ప్రేమతో ఉంది కాబట్టి ఆ ప్రేమతోనే ఆశీర్వాదాలు పొందేవారు. ఇప్పుడు ఆశీర్వాదం ఏం లేదు, చెప్పించిపోతున్నారు. టైంకి వెళ్ళకపోతే, టైంకి ముహూర్తం చేయకపోతే వీడు టైం చెప్పాడు, నాకు టైం అవుతుంది, వీడు ఇంకా మేకప్లో ఉన్నాడు, ఈ మంత్రాలు చదవట్లేదు, ఇవన్నీ ఇదే. సో అట్లా ఆశీర్వాదాలు ఇచ్చినటువంటి హృదయాలు దూషించి వెళ్ళిపోతున్నాయి. అందుకే బంధాలు నిలవట్లేదు. ఇంకో రకం చెప్పాలంటే పెళ్లిలో వీడియోగ్రఫీ, ఫోటోగ్రఫీ తీస్తారు కదా, शादी में वीडियोग्राफी फोटोग्राफी उनको पहले 95% पैसा देना, 85% एडवांस देने. क्यों? 10-20 साल के पहले खाली 10% दिया तो ठीक है, बाद में पूरा देने के बाद में पूरा वीडियो फोटो देने के बाद में पैसे पूरा दे. आज का दिन क्या हुआ, इन पूरा एडिट करने का, फोटो निकालने का समय 2 महीने होता है, और 2 महीने का अंदर वो डाइवोर्स हो रहे. इन जाके पूछे तो पैसे दो, वो तो रेडी हो तो अरे मेरा डाइवोर्स हो गया, क्या देना आपको, चलो आप ही रखो. इसलिए पहले ले रहे 85% पहले देना. గోమాత యొక్క పాలు ఇవన్నీ నుంచి మనము ఆహార పదార్థాలు తయారు చేయాలి. మరి ఆవులు పాలు ఇవ్వాలంటే ఎట్లా, ఏం చేయాలి, ఎట్లా ఇస్తాయి పాలు ఆవులు? ఆహారం ఏంటి ఆవులకి? గడ్డి కదా. ఆవులకు ఆహారం గడ్డి. సో గడ్డి ఇస్తే ఏమొస్తుంది? అమృతం వస్తుంది. పాలంటే అమృతం కదా. సో ఏ సైంటిస్ట్ అయినా అట్లా గడ్డి వేస్తే పాలు వచ్చేది ఏమైనా తయారు చేశారు? ఇంతవరకు ఎవరు తయారు చేయరు, కృష్ణ తయారు చేశారు. कोई साइंटिस्ट अभी तक घास डाले तो अमृत आते. మిషన్, ఆ మిషన్ మనకి ఇచ్చారు. సో అవి చాలా స్వచ్ఛమైనవి. ఆ మిషన్ మనం ఏం చేసాము, వదిలేసాము రోడ్డు మీదకి. ఆ రోడ్డు మీద తిరుగుతుంది ఆ మిషన్. మనకేమో మంచి శక్తి కావాలనుకుంటాం, ఎట్లా వస్తుంది? సో మనకి ఆవులే ఆధారము. ఆవులు గడ్డి మేయాలంటే ఏం రావాలి? గడ్డి రావాలంటే ఏం చేయాలి? స్వచ్ఛమైన గడ్డి. వర్షం పడితే గడ్డి వస్తుంది, లేత గడ్డి
ఆవులు లేత గడ్డి తింటే ఎంతో ఆనందం ఉంటుంది. ఏది పెట్టి రోజు మీరు పోలలు పెట్టండి, స్వీట్లు పెట్టండి, ఏం పెట్టినా కానీ లేత గడ్డి కొంచెం పెడితే చాలు, చాలా సంతోషం. సో ఇంద్రదేవుని మనం పూజించాలి. ప్రతి సంవత్సరం మన ఇంద్రదేవుని మనం పూజిస్తున్నాం, అందుకే ఆయన వర్షాలు ఇస్తాడు. సో ఈ కార్యక్రమం ఆయన కోసమే, యజ్ఞం చేసి ఆయన్ని సంతృప్తిపరచడం కోసం. క్వశ్చన్ డౌట్ వస్తుంది, సో ఈ ఇంద్రుని ఎందుకు మనం పూజించాలి? ఆయన డ్యూటీ ఆయన చేస్తున్నాడు కదా. एक बैंक कैशियर है, हमारा पैसे किधर डालते हैं? डिपॉजिट करते, विथड्रॉ करने के समय में माला डाल के हारती करके लेके जाते, वो कैशियर को जाके हमारा पैसे दे, वो हमारे मैदाला है. సో మనం కూడా మన కర్మ చేస్తున్నాం, మన కర్మను బట్టి మనకు వర్షం పడాలా పడకూడదు ఉంటుంది. సో మేము దారిలో వస్తున్నాం, మొత్తం వడ్లన్నీ తడిచిపోయాయి. డాంబర్ రోడ్ కాదు, వడ్ల రోడ్ అయిపోయింది, మొత్తం తడిచిపోయాయి. మరి మేమంతా కష్టపడి పండించాము. ఎవరైనా తడిచిపోయాయి? వడ్లున్నాయి ఎవరికన్నా? పండించారుక? రైతులున్నారా? మొత్తం తడిచిపోయాయి. సో మరి వర్షం పడకూడదు కదా. ఇంద్రుడు మరి మూర్ఖుడా? అకాల వర్షం పడుతున్నాయి. ఎందుకు అకాల వర్షం పడుతున్నాయి? మనము ధర్మంగా ఎట్లా మనము పండించాలో అట్లా పండించట్లేదు. గోమాత మీద ఆధారపడి భూమాతకి ఎలాంటి నొప్పి లేకుండా మనము ఏం చేయాలి? పండించాలి. మనం స్ప్రే కొడతాము, బోర్లు వేస్తాము, ఈడపడిపోతే అక్కడ, ఆడపడితే ఇక్కడ పడితే స్ప్రే కొడతాము, రకరకాల మందుల్ని కొట్టి భూమాతను అంతా కలుషితం చేస్తాం. తర్వాత మొత్తము పంట వచ్చిన తర్వాత గడ్డి తీయని అది మొత్తం పోయలేక ఆ మిషన్ వెళ్ళి ఏం చేస్తుంది? సగం గడ్డి ఉంటుంది, మళ్ళీ దాన్ని కాల్ చేస్తాము. మన వెంట్రుకల పైన పెట్రోల్ పోసి కాల్స్తే ఎట్లా ఉంటుంది? బాగుంటుందా? భూమాత గట్రా చేస్తుంది. మరి ఇంత హింసించి నువ్వు ధాన్యం తినాలనుకుంటే ప్రకృతి చర్య చూపించదు. మంచి అయ్యో పాపము, అయ్యో వీళ్ళిట్లను, అది బలరాముడు ఇచ్చినటువంటి పద్ధతి ప్రకారంగా మనం చేస్తే వర్షాలు ఎప్పుడు పడాలో అప్పుడు పడతాయి. సో సకాల వర్షాలు పడతాయి, ధర్మాన్ని పాటించు. సో చెప్పాడు, లేదు లేదు లేదు, ఆయన స్పెషల్గా పూజ చేయాల్సిన ఎక్కడ లేదు, చెప్పాల్సిన అవసరం. ఆయన డ్యూటీ ఆయన చేయాల్సిందే. మన కర్మానుసారం వర్షాలు పడాలా, పడతాయి అంతే. సో నువ్వు నన్ను పూజ చేయలేదు, నేను నీకు డబ్బులు విత్డ్రా చేయనంటే ఏం చేస్తాం? పోయి మేనేజర్ చెప్తాం అంతేనా? मेरा हारत नहीं किया है, मैं पैसा कैसे दूं? बोले तो మేనేజర్ గా बोलते మేనేజర్ को. సో కృష్ణుడు చెప్తాడు, ఆయన చేయకపోతే పైన మేనేజర్ చూస్తాడు, విష్ణుమూర్తి చూస్తాడు అని చెప్తాడు. ఓ కరెక్టే అని చెప్పిందని అక్కడ ఉన్నటువంటి వేద పండితులు కూడా వాళ్ళందరూ చెప్తారు. సో మరి ఏం చేయాలి? మరి మనం ఎట్లా వర్షం అంటే, యాక్చువల్గా వర్షాలు ఇచ్చేది ఈ గోవర్ధన పర్వతము. ఈ గోవర్ధన పర్వతం మనము పూజించాలి. ఎట్లా పూజించాలి అంటే ఏం లేదు, మీరు ఇంట్లో వంటలు చేశారు కదా, మీ ప్రతి ఇంటి నుంచి మీరు నైవేద్యాలు తయారు చేసుకొని మీరు అక్కడికి వచ్చి అర్పించండి. సో గోవర్ధన ఎంతో సంతోషపడతారు. సో ఈ యొక్క పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన ఇంట్లో స్వయంగా మనమే వండి గోవర్ధని మనం అర్పించాలి. ఎంతమంది తీసుకొచ్చారు ఇంట్లో ఈరోజు స్వయంగా వండి? చేయలేపండి ఒక్కటి. ఇతను ఘర్మే ఖుద్ బనాకే లేక. సో ఈ రోజు చూస్తే ఈ ఉత్సవం 5000 సంవత్సరాల కింద కృష్ణుడు మొదలు పెట్టాడు. సో ఈ రోజు చూస్తే గోవర్ధన చుట్టూ మొత్తం విలేజ్లు ఉంటాయి, అంటే ఇండ్లు ఉంటాయి. ఆ ఇండ్లలో వాళ్ళు ఆవు పాలు వాళ్ళు పండించినటువంటి వాటితోని వండి గోవర్ధన ఎదుటనే, అలా ఎదురుగా ఉంటుంది గోవర్ధన పర్వతం, వండి నైవేద్యం పెట్టి అందరికి పంచి వాళ్ళు తీసుకుంటారు. సో ఈ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం. సో కృష్ణుడు చెప్పాడు, గోవర్ధనకి మీరు స్వయంగా వండి అర్పించండి.
సో మీకు తెలియకపోవచ్చు, నెక్స్ట్ ఇయర్ వచ్చే సంవత్సరం మీ ఇంట్లో మీరు వండి తీసుకొచ్చి అర్పించవచ్చు. స్వచ్ఛంగా ఉల్లి వెల్లుల్లి లేకుండా ఒక మంచి దేవుని పాత్రలో చేసి నిష్ఠగా స్నానం చేసి చేస్తే ఆయన స్వీకరిస్తుంది. సో తర్వాత ఏమని చెప్పాడు కృష్ణుడు? మనం గోవర్ధన పరిక్రమ చేయాలి. గోవర్ధన పరిక్రమ. సో గోవర్ధన పరిక్రమ చేసిన తర్వాత వీళ్ళంతా అలసిపోయారు. సో ఇల్లుని అలంకరించి, ఇల్లుని క్లీన్ చేసుకొని అలంకరించి తిరిగి ఇంకా ఇంటికి వచ్చే వరకు బాగా అలసిపోయారు. వీళ్ళు ఏం చేశారు? నిద్రపోయారు. సో నెక్స్ట్ రోజు ఇంద్రుడు చూస్తున్నాడు, ప్రతి సంవత్సరము నాకు ప్యాకేజ్ వస్తుంది, రావట్లేదు. యజ్ఞం చేస్తారు కదా వృందావన వాసులు, చేయట్లేదు ఏంటి అని అతని అంచనా అడిగితే, లేదు లేదు లేదు, వాళ్ళంతా ఆపేశారు ఇంద్ర పూజ. ఎవరో చిన్న పిల్లాడు చెప్పాడండి, బాలుడు చెప్పాడండి, 5 సంవత్సరాల అబ్బాయి, వాళ్ళేదో ఒక కొండకి రాయికి పూజ చేశారు అని చెప్పాడు. ఇంద్రుడికి చాలా కోపం వచ్చేసింది. ఏంటి, ఇన్ని సంవత్సరాలు నాకు చేసే పూజ నేనే వర్షం ఇస్తేనే వాళ్ళ పంటలు పండుతున్నాయి, ఆవులు సమృద్ధిగా ఉన్నాయి, వాటి ద్వారానే వాళ్ళకి ఆహారం లభిస్తుంది, ఆపేస్తారా? నా యొక్క శక్తి ఏందో వాళ్ళకి తెలియాలి, చూయించాలని సంవర్తక ఏంటి సంవర్తక అందరూ చెప్పండి. సంవర్తక అనే ఒక వర్షాన్ని పిలిచారు, ఒక వ్యక్తిని. పిడుగుపడిందా? పిడుగుపడినప్పుడు చూశారా ఎవరైనా? చూడలేదా? పడిన ప్లేస్ చూశారా? ఎట్లుంటుంది? ఇంకా అక్కడ ఏం పండదు, మీరు ఏం వేసినా పండదు, పిడుగుపడిన ప్లేస్. సో అది ప్రళయము జరుగుతున్నప్పుడు ఆ వర్షం పడుతుంది. ఒక పిడుగు పడితేనే మనం పడే వర్షం ఏంది? నీళ్లతో పడుతుంది వర్షం. అప్పుడు ఆ పిడుగు ఎట్లా వస్తుంది? పిడుగు అంటే ఏంటి అసలు చెప్పండి. సో మేఘాలు ప్రజలను కాపాడడానికి అంత పెద్ద కొండను ఎందుకు ఎత్తాలి? వర్షం పడితే పెద్ద గొడుగు పెట్టచ్చు కదా, కృష్ణుడే లైట్ వెయిట్ గొడుగు పెట్టచ్చు కదా, అంత పెద్దది ఎందుకు? ఇక్కడ ఏం చూపించాలనుకుంటున్నాడు కృష్ణుడు? ఇంద్రుడిని తన స్థాయి ఏంటో చూపించాలనుకున్నాడు. ఒకటి ఇంద్రుని యొక్క అహంకారము. ఇంద్రుడు కూడా చిన్న బాలుడే అనుకున్నాడు, ఈయనది భగవంతుడు అనుకున్నాడు. ఆయన యొక్క అహంకారాన్ని అణిచేయడం కోసము. రెండోది ఏంటంటే ఐఎమ్ ది భగవాన్, నేను భగవంతుని చూపించడం కోసం కృష్ణుడు. సో आने वाला कलयुग में हर आदमी क्या बोलते, मैं भगवान मैं बास बोलते. आप भगवान है तो ऐसा उंगली 7 दिन ऐसा रहना गोवर्धन पर पकड़ के उन भगवान होता. సో కలియుగంలో నేను భగవంతుని, నేను దేవునని చెప్పేవాళ్ళు చాలా మంది వస్తారు. సో వాళ్ళందరికీ స్టేట్, వాళ్ళందరికీ ఏంటి? ఓకే ఠీకే చలో, వాళ్ళందరికీ గోవర్ధన కొరత ఎత్తామని చెప్పాలి వాళ్ళందరినీ. ఏంటి మళ్ళీ 5 సంవత్సరాలే ఉన్నాడు మళ్ళా కృష్ణుడు, వాళ్ళు ఇంకా 30-40 సంవత్సరాలు ఉంటారు. సో ఎవరైతే భగవంతుడు కాలేడు, భగవంతుడు ఒక పోస్ట్ కాదు, అర్థమైందా? సనాతన భగవంతుడు, భగవంతుడే బాసే దాసే. బాస్ కావాలనుకుంటే ఎప్పుడు కాలేడు. ఏమవుతుంది? లాస్ అవుతుంది. దాసుగానే ఉండాలి. బాస్ అనుకుంటే లాస్, ఏమి లేదు. సో అట్లే మనం ఈ జగత్తులో బాస్గా కావాలని మనము ప్రతిరోజు ఏమవుతున్నామో లాస్ అవుతున్నాం. సో అలా చేయకూడదు. భగవంతుడు
భగవంతుడు మనం సేవించాడు, అప్పుడు మనము సంతృప్తి పడతాం. సో కృష్ణ ఏం చేశాడు? 7 రోజులు ఉన్నాడు. 7 రోజుల తర్వాత ఇంకా ఇంద్రుడికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంద్రుడే వచ్చాడు స్వయంగా. ఇంకా ఆ 7 రోజులు వర్షం ఆగిపోవట్లేదు. కృష్ణ యొక్క సుదర్శనం ఏం చేస్తుంది? ఆ నీటిని మొత్తాన్ని శోషిస్తుంది, వేడితోని మొత్తము ఆరిపోతుంది. సో వెంటనే ఇంకా ఇంద్రుడు వచ్చేసాడు. ఇంద్రుడు వచ్చేసి ఇంకా కృష్ణ మొత్తం ఇంద్రుని యొక్క శక్తి మొత్తం లాగేసి, సో అక్కడ ఇంద్రుడు ఆ యొక్క లీల సమాప్తం అయిపోయింది. సో ఇంద్రుడు వచ్చాడు, క్షమాపణ కోరాడు. కృష్ణుడు వచ్చాలే వెళ్ళిపో అన్నాడు. సో ఎంత జరిగింది? సో యశోదమాత చెప్తుంది, మీరంతా ఉన్నారు, మీకు ఏం బాధ లేదు. నా కన్నయ్య మిమ్మల్ని అందరిని రక్షించాడు. తిండి లేదు ఆయనకు, ప్రసాదం లేదు, 7 రోజులు. చిన్న పిల్లవాడు. పెద్దవాళ్ళంటే 2-3 రోజులు ఉన్నా తట్టుకోగలరు, కానీ చిన్న అబ్బాయి 8 పూటలు నేను పెట్టేవాడిని, ఆహారం ప్రసాదం పెట్టేవాడిని. లేదు, మీకేం బాధ లేదు, మీరంతా హ్యాపీగా ఉన్నారు అని యశోదమాత బాధపడుతుంది. సో అప్పుడు ఏం చేశారంటే ఇంకా వీళ్ళంతా ఇంటికి వెళ్ళి ఇల్లంతా నీట్గా చేసుకొని నైవేద్యాలు చేసి కృష్ణుని తీసుకొచ్చి పెట్టారు. ఎన్ని పెట్టాడు? ఎన్ని రోజులు తినలేదు కృష్ణుడు? 8 రోజులు. 7 రోజులు తినలేదు. కృష్ణ ఎన్ని పూటలు తింటారు? 8 పూటలు. ఓం ప్రకాష్ కిतना बार खाता है आप? 3 बस 5 बार 6 बार. కృష్ణ 8 बार करते. 8 साल తింటాడు కృష్ణుడు. बहुत काम करते ना, सृष्टि करते, मेंटेन करते, लाई करते. हमारा पूरा लिस्ट को पढ़ना है, इच्छा का लिस्ट, हाँ सब करना है. कृष्णा बहुत कष्ट करते, इसलिए ज्यादा बार करते. సో 7 రోజులు ఇంటూ 8 పూటలు ఎంత? 8 ఏళ్ళు 56. 56. దాన్ని చెప్పన్ భోగ్ అంటారు. ఇంకా కృష్ణునికి చెప్పన్ భోగ్గా అర్పిస్తారు. సో చెప్పన్ భోగ్ అని అట్లా వచ్చింది. సో కృష్ణ చెప్తారు, ఎవరైతే ఈ గోవర్ధన గిరికి ప్రదక్షిణ చేస్తారో వారి అన్ని కోరికలు తీరిపోతాయి. ఏం చెప్పారు? అన్ని మనసులో ఉన్న కోరికలన్నీ తీరిపోతాయి. బట్ ఏం కోరికలు? నా కాంట్రాక్ట్లో బెల్ట్ షాప్ రావాలి. అదే బెల్ట్ షాప్ అంటే ఏంటి? వైన్ షాప్. నాకు లక్కీ ట్రిప్ తగలాలి, మా అబ్బాయికి బేల్ రావాలి, ఇవి కావాలి. ఆధ్యాత్మిక కోరికలు, ఆధ్యాత్మిక పురోగతి చెందడం కోసం కోరికలన్నీ నెరవేరపడతాయి. సో ఇప్పటి గోవర్ధన పరిక్రమ 21 కిలోమీటర్లు ఉంది. సో ఆ చుట్టూ ఎన్నో జంతువులు, ఎన్నో వృక్షాలు, అక్కడ ఉన్నటువంటి వృందావన వాసులు చాలా సరళమైన జీవితాన్ని గడుపుతూ గోవర్ధన గిరిరాజుగా వాళ్ళు, వారి యొక్క దైవంగా వారు ఇప్పటికీ వాళ్ళ జీవితాన్ని గడుపుతున్నారు. ఎంతో ఆనందంగా గడుపుతున్నారు. సో ఆ యొక్క గోవర్ధన పూజ పురస్కరించి ఈరోజు మనం భీమగల్